ఇవాళ పేపర్లలో వచ్చిన మరొక ఇంట్రెస్టింగ్ వార్త 2 రోజుల నుంచి అవే కనబడుతున్నాయి మనకు. ఇందులో రాజకీయ నాయకులు ఆటోలలో వచ్చినట్లు మనం బస్సులో కొంతమంది, ఆటోలో కొంతమంది వచ్చినట్లు చూసినాం. అయితే ఇక్కడ ఈ బస్సులలో, ఆటోలలో రావడం అనేది నిజంగానే చాలా మంచిదే. అయితే నిజంగానే చట్టసభకు, సభకు వచ్చినంత కాలము ఆటో రిక్షాలు, ఆటో రిక్షాలో వచ్చిన వాళ్ళు, రిక్షాలలో వచ్చిన ఎమ్మెల్యేలు, పెద్ద నాయకులు కూడా ఈ శాసనసభలో ఉండేవారు. ఇక్కడ మనకు ఉమ్మడి రాష్ట్రంలో పుచ్చలపల్లి సుందరయ్య అనే పేరును బహుశా ఈ తరానికి ఇప్పుడు వచ్చిన ఈ 10-20 ఏళ్ళ వాళ్ళకు అంతగా తెలియకపోవచ్చునేమో, కానీ గూగుల్లో వెతికితే దొరుకుతుంది. పుచ్చలపల్లి సుందరయ్య, ఆరుట్ల రామచంద్రారెడ్డి, మల్లు స్వరాజ్యము, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్సూర్, గుమ్మడి నరసయ్య, ఇట్లాంటి వాళ్ళు ఒక జాబితానే ఉన్నది. వీళ్ళందరూ కూడా ఆటోలలో, రిక్షాలలో అసెంబ్లీకి వచ్చేవారు. ఆనాడు మీడియా ఇంత లేదు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునే అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పాలనే ఆలోచన లేకపోవచ్చు, లేదా వాళ్ళ గురించి చెప్పడంలో వచ్చే అదనపు ప్రయోజనం లేకపోవచ్చు. కాబట్టి ఎవరు వాటి గురించి మాట్లాడడం లేదు. మొన్న ఎవరో ఒక నాయకుడు ఈ అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆయన బస్సులో వచ్చిండ్రు 2 రోజుల కింద. ఇంతకు పూర్వం బస్సులలో ఎంపీకి ఓ సీటు, ఎమ్మెల్యేకి ఓ సీటు ఉండేది బస్సులలో. ఇప్పుడు మరి ఉందో ఏమో తెలియదు. అంటే ఆనాడు ప్రజాప్రతినిధులకు బస్సుల్లో ప్రయాణం చేసేవారు, రిక్షాలలో ప్రయాణం చేసేవారు, వాస్తవానికి సాధారణ జీవితాన్ని గడిపేవారు. ఇది ఇప్పటికీ అక్కడక్కడ కొంతమంది ఉన్నారు. మరి అంత ఆటో రిక్షాలు, రిక్షాలు లేవు కాబట్టి సాధారణ జీవితాన్ని గడుపుతున్నవారు, సాధారణంగా ఇప్పటికి లోక్సభ జరిగితే కనుక ట్రైన్లో వచ్చి ట్రైన్లో వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా ఉన్నారు. కాంగ్రెస్లో కొందరు ఉన్నారు. మన పారికర్ గోవాకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు స్కూటర్ పైన తిరిగేవారు. జీవితం అంతా అట్లా నిజాయితీ బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీలలో ఉన్నారు. లైఫ్ మొత్తం కూడా సాధారణ జీవితాన్ని గడిపిన వారు ఎమ్మెల్యేలుగానో మంత్రులుగానో ఉంటే కనుక ఆడంబరాలకు దూరంగా ఉన్నవారు ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ సందర్భం కాబట్టి అది ఆటోలలో రావడము, బస్సుల్లో రావడము, ఒక ఇమేజ్ అనేది మీడియాలో రావడానికి, లేదా ఆటోలో ఒకనొక సందేశాన్ని ప్రజల దృష్టికి తీసుకొని రావడానికి అది ఉపయోగించవచ్చునేమో. కానీ నిజంగానే ఆ తరహా ప్రజల గురించి చట్టసభలో మాట్లాడి ఆ తరహా ప్రయాణాలు చేసిన వారు ఉమ్మడి రాష్ట్ర సభలో ఉండేవారు, ఒకప్పుడు ఉండేవారు అన్న దానికంటే కూడా సమీప చరిత్రలో ఉన్నారు అని చెప్పడం ఇంకా బాగుంటుంది.